అల్హమ్దులిల్లా. సోదరులారా, ఈ జుమా నాటి నా ప్రసంగం ఏమిటి అని అంటే, జుమా రోజు యొక్క ఘనతలు మరియు ఈ రోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆచరణలు. సోదరులారా, ఈ యొక్క జుమా రోజు ప్రత్యేకత చాలా ఉంది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది తెలియని కారణంగా ఈ జుమా యొక్క ప్రత్యేకత వారికి తెలియని కారణంగా ఏం చేస్తున్నారు అంటే, ఈ యొక్క జుమాని కూడా సాధారణ రోజులలాగానే గడుపుతున్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీని యొక్క ఘనత గురించి మనకి ఖురాన్ మరియు హదీసులలో బోధించడం జరిగింది. కాబట్టి ఈ శుక్రవారం రోజు అనేది చాలా ప్రత్యేకత కలిగినటువంటి రోజు. మనకి ఏ విధంగానైతే ఈదుల్ అద్హా తర్వాత ఈదుల్ ఫిత్ర్ ఈ రెండు పండుగ రోజులు ఏవైతే ఉన్నాయో, దానితో పాటు ఈ యొక్క జుమా రోజు శుక్రవారం రోజు కూడా ఒక పండుగ రోజు లాగానే. కానీ దురదృష్టవశాత్తు ఏమిటి అని అంటే, మనకి దీని యొక్క ప్రత్యేకత తెలియని కారణంగా ఈ రోజు కూడా సాధారణ రోజు అని చెప్పేసి జుమా రోజు హాజరవ్వడానికి కూడా చాలామంది చాలా రకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జుమా రోజు గురించి చెప్పడం జరిగింది. ఖురాన్లో సూరా అల్ జుమా 62వ సూరా 9వ వాక్యంలో ఏమంటున్నాడు? ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యా అయ్యుహల్లదీన ఆమనూ ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమ్అతి ఫస్అౌ ఇలా జిక్రిల్లాహి వదరుల్ బై' జాలికుం ఖైరుల్ లకుం ఇన్ కుంతుం తఅలమూన్. దీని అర్థం ఏంటి? ఓ విశ్వాసులారా, శుక్రవారం అంటే జుమా రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు మీ వ్యాపారాలను వదిలి అల్లాహ్ స్మరణ వైపుకి పరిగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఎంతో మేలు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ప్రత్యేకంగా ఈ యొక్క జుమా రోజు శుక్రవారం రోజు మస్జిద్ నుండి ఆజాన్ పిలుపు ఇవ్వగానే మనం ఏ పనులలో అయితే నిమగ్నమైపోయి ఉన్నామో, ఏ పనులలో అయితే మనం బిజీ అయిపోయి ఉన్నామో, ఆ పనులన్నింటినీ కూడా వదిలేసి మస్జిద్ వైపుకు రావాలి. మస్జిద్ వైపుకు వచ్చి ఇక్కడ జరిగే అటువంటి ఖుతుబాను శ్రద్ధగా విని నమాజ్ను పూర్తి చేసుకొని తిరిగి మన పనులలో మనం నిమగ్నం అవ్వాలి. కాబట్టి జుమాను మనం ఊరిక వదిలేయకూడదు. జుమా రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు అనేది సయ్యదుల్ అయ్యామ్ అంటే రోజులలో అత్యుత్తమ రోజు. మనకి వారానికి 7 రోజులు ఉంటాయి. ఆ 7 రోజులలో మనకి ఈ జుమా రోజులు అనేది సయ్యదుల్ అయ్యామ్ అంటే రోజులలో అత్యుత్తమైనటువంటి రోజు, మంచి రోజు అనేటువంటిది ఈ యొక్క జుమా రోజు. కాబట్టి మనం తెలుసుకోవాలి ఈ యొక్క జుమా గురించి, ఈ యొక్క జుమా ప్రత్యేకత గురించి. ఇంకా మనకి హదీస్లో వస్తుంది, సహీ ముస్లిం హదీసు నంబర్ 854లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల ఖైరు యౌమిన్ తలఅత్ అలైహి షమ్సు యౌముల్ జుమ్అతి ఫీహి ఖుల్కి ఆదము వఫీహి ఉద్ఖిలల్ జన్నత వఫీహి ఉఖ్రిజ మిన్హా. ఈ యొక్క హదీస్ యొక్క అర్థం ఏంటి? సూర్యుడు ఉదయించిన రోజుల్లో అత్యుత్తమమైనది జుమా రోజు. ఉదాహరణకి మనకి 7 రోజులు కూడా సూర్యుడు ఉదయిస్తాడు, అవునా లేదా? హదీస్లో ఏమొస్తుంది? ఖైరు యౌమిన్ తలఅత్ అలైహి షమ్సు యౌముల్ జుమ్అతి. సూర్యుడు ఉదయించిన రోజుల్లో అత్యుత్తమైనటువంటి రోజు ఏది? ఈ యొక్క జుమా రోజు. తర్వాత ఏమంటున్నాడు హదీస్లో? ఫీహి ఖులిక ఆదం. ఆ రోజునే అంటే ఈ యొక్క జుమా రోజునే ఆదం అలైహిస్సలాం వారు సృష్టించబడ్డారు. ఆదం అలైహిస్సలాం వారు ఎవరు? మన యొక్క మొట్టమొదటి మానవ సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆదం అలైహిస్సలాం తర్వాత హవ్వా అలైహిస్సలాం వారి నుంచి ప్రారంభమైంది. అయితే ఈ యొక్క జుమా రోజే ఆదం అలైహిస్సలాం వారి యొక్క సృష్టించడం కూడా జరిగింది. ఆ తర్వాత వఫీహి ఉద్ఖిలల్ జన్నత. అదే రోజున స్వర్గంలో ప్రవేశించారు వారు. ఆ తర్వాత వఫీ ఉఖ్రిజ మిన్హా. అదే రోజున భూమికి దిగిపోయారు. కాబట్టి ఈ రోజుకి ఈ ప్రత్యేకత కూడా ఉంది. కాబట్టి సోదరులారా, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనకి రోజులన్నింటిలో అత్యుత్తమైనటువంటి రోజు జుమా రోజు. ఇంకా మరొక హదీసులో అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి యొక్క హదీస్ని ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏమని? జకర యౌముల్ జుమ్అతి ఫకాల ఫీహి సా లా యువాఫికుహా అబ్దుం ముస్లిమున్
వహువ ఖాయిమున్ యుసల్లి యస్అలుల్లాహ షైఆ ఇల్లా అతాహు ఇయ్యాహు. దీని యొక్క అర్థం ఏంటి? జుమా రోజున ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఉంటుంది. ఆ సమయంలో ముస్లిం మోమిన్ అల్లా యొక్క దాసుడు ఏ దువా చేసినా కానీ అల్లా సుబ్హానహు వ తఆలా అంగీకరిస్తాడు. ఈ యొక్క హదీస్ సహీ బుఖారీ హదీస్ 935. మనం అంటాం కదా, నేను దువా చేస్తున్నాను, నమాజులు చేస్తున్నాను, అయినా కానీ నా యొక్క పరిస్థితులలో మార్పు రావడం లేదు అని చాలామంది బాధలకు దుఃఖాలకు గురవుతూ ఉంటారు. కానీ మనకి హదీసులో ఏం తెలుస్తుంది? అబుదుం ముస్లిమున్, అల్లా యొక్క దాసుడు ముస్లిం మోమిన్ ఈ యొక్క జుమా రోజున ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఉంది. వహువ ఖాయిమున్ యుసల్లి యస్అలుల్లాహ షైఆ ఇల్లా అతాహు ఇయ్యాహు. ఈ యొక్క సమయంలో ఆ దాసుడు చేసినటువంటి దువాలు అల్లా సుబ్హానహు వ తఆలా తప్పకుండా స్వీకరిస్తాడు. అయితే ఈ యొక్క సమయం ఎప్పుడు ఉంటుంది? ఎక్కువగా ఈ సమయం అసర్ తర్వాత నుండి మగ్రిబ్ వరకు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? జుమా అంటే కేవలం సమయానికి మస్జిద్కి వచ్చేసి నమాజ్ పూర్తి చేసేసుకొని ఖుతుబా వినేసి నమాజ్ పూర్తి చేసేసుకొని వెళ్ళిపోతే ఇక జుమా యొక్క ప్రత్యేకత అయిపోయిందనేటువంటి ఒక అపోహలో ఉంటాం. కాదు సోదరులారా, ఒక జుమా పూర్తి రోజు చాలా ప్రత్యేకత కలిగినటువంటి రోజు. జుమా రోజున ఒక ప్రత్యేకమైన సమయం ఉందని మనకి హదీస్లో తెలియజేయడం జరిగింది. ఆ సమయం ఎప్పుడు ఉంటుంది? దాదాపుగా అసర్ నుండి మొదలుకొని మగ్రిబ్ వరకు ఉంటుంది. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం జికర్ చేసి అల్లాహకు ప్రాధేయపడుతూ అల్లాహకు ఇష్టమైనటువంటి పద్ధతిలో ఇఖ్లాస్తోని చిత్తశుద్ధితోటి అల్లాహతో గనుక మనం వేడుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం కోరుకున్నటువంటి విషయాలను ఇన్షా అల్లాహ్ స్వీకరిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? చాలా సమయాన్ని వృధా చేస్తాము. అనవసరమైనటువంటి విషయాల్లో మన యొక్క సమయాన్ని మనం ఏం చేస్తాం? వృధా చేస్తాం. అలా చేయకూడదు. ఈ యొక్క జుమా రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మనకేం అర్థమైంది? మన యొక్క దువాలు అనేటువంటివి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి జుమా రోజున ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో స్వీకరించబడతాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఈ యొక్క జుమాను కావాలని వదిలేసిన వారికి హెచ్చరిక కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జారీ చేయడం జరిగింది. అంటే ఒక జుమానే కదా, ఏమవుతుందిలే అని మనం మన యొక్క పనులలో నిమగ్నమైపోయి బిజీ అయిపోయి జుమాను వదిలేసినట్లయితే వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. ఏమంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? అన్ అబీ జఅద్ వమరియ్ రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల మన్ తరక సలాస జుముఇన్ తహావునన్ బిహా తబఅల్లాహు అలా కల్బి. ఎవరు నిర్లక్ష్యంగా 3 జుమా నమాజులను వదిలేస్తారో అల్లా వారి హృదయాలపై ముద్ర వేస్తాడు. ఈ యొక్క హదీస్ అబూ దావుద్ హదీస్ నెంబర్ వచ్చేసి 1052, 1052వ హదీస్ అబూ దావుద్లో ఈ యొక్క హదీస్ని ఉల్లేఖించడం జరిగింది. ఏమని? మన్ తరక సలాత జుముఇన్ తహావునన్ బిహా. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటూ బద్ధకంగా జుమా నమాజులను వదిలేస్తారో 3 జుమా నమాజులు ఎవరైతే వదిలేస్తారో ఏమంటున్నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు? తబా అల్లాహు అలా కల్బి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క హృదయంపై ముద్ర వేస్తాడు. అంటే వారు సన్మార్గానికి దూరంగా వెళ్ళిపోతారు. వరుసగా 3 జుమాలు ఎటువంటి కారణం లేకుండా గనక ఎవరైనా వ్యక్తి వదిలిపెట్టినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా వదిలేసిన వారి హృదయాలపై ముద్ర వేస్తాడు. అంటే వారు సన్మార్గానికి దూరం అవుతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, మనం ఆలోచించాలి, మన యొక్క జుమాలు అనేటువంటి పూర్తిగా మనం చేస్తున్నామా లేదా, లేదంటే మన యొక్క ఇరుగు పొరుగు వారు, మన యొక్క సహోదరులు, మన యొక్క బంధువులలో ఎవరైనా ఈ యొక్క జుమ్మా యొక్క ప్రత్యేకత గురించి తెలియక అర్థం కాక వదిలేస్తున్నట్లయితే, జుమాను చాలా లైట్ తీసుకున్నట్లయితే, ఈజీగా తీసుకున్నట్లయితే మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఈ యొక్క జుమా యొక్క ఘనత గురించి, జుమాను వదిలేయడం ద్వారా నష్టాల గురించి. తర్వాత ఈ యొక్క జుమా రోజు అనేది పాపాల క్షమాపణ రోజు. హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల. అబూ హురైర రదియల్లాహు అన్హు వారి యొక్క హదీస్ని ఉల్లేఖించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏమని? అస్సలవాతుల్ ఖమ్సు వల్ జుముఅతు ఇలల్ జుముఅతి ముకఫిరాతున్ మా బైనహున్న ఇదజ్ తునిబతిల్ కబాయిర్. దీని యొక్క అర్థం ఏంటి? ఒక జుమా రోజు నుండి మరొక జుమా రోజు వరకు ఏవైతే మన ద్వారా చిన్న చిన్న పాపాలు జరుగుతాయో అవి ఆ పాపాలు అనేటువంటివి క్షమించబడతాయి.
అయితే జుమాకు హాజరవ్వడం ద్వారా, జుమా నమాజ్ని పూర్తిగా చేయడం ద్వారా. కానీ చాలామంది ఏం చేస్తారు, దీని గురించి కూడా ఆలోచించరు. అసలు మనకి జుమా రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయా అనేటువంటి విషయం కూడా తెలియదు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే చిన్న చిన్న పాపాలు అనేటువంటివి క్షమించబడతాయి. పెద్ద పాపాల గురించి ఏం చేయాలి, మనం అల్లాతో తోబా చేసుకోవాలి. పెద్ద పాపాల గురించి అల్లాతో తోబా చేసుకోవాలి. ఈ విధంగా మనం చాలా ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం. ఏమిటి అవి? జుమా రోజు యొక్క ఘనతలు, జుమాను వదిలివేయడం ద్వారా జరిగేటువంటి నష్టాలు, కావాలని జుమా వదిలేయడం ద్వారా కలిగేటువంటి నష్టాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క జుమాకి ప్రత్యేకమైనటువంటి ఒక ఘనతని ఉంచడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఈ యొక్క జుమా గురించి చాలా హదీసులలో మనకి బోధించడం జరిగింది. కాబట్టి జుమా రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదిలివేయకూడదు. జుమా రోజు మనం ఎన్ని ముఖ్యమైనటువంటి పనులు ఉన్నా కానీ వాటన్నింటిని వదిలేసి జుమాకు హాజరయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక రెండవ విషయం ఏమిటి అని అంటే, మొదటగా మనం జుమా యొక్క ఘనతలు మాట్లాడుకున్నాం. అయితే రెండో విషయం ఏమిటి అని అంటే, ఈ యొక్క జుమా రోజు చేయవలసినటువంటి పనులు ఏంటి, కొన్ని ప్రాక్టీసెస్, కొన్ని ఆచరణలు ఉన్నాయన్నమాట జుమ్మా రోజు చేయవలసినవి. అందులో ముఖ్యమైనది ఏంటి? మొదటిది గుసుల్ చేయడం. తెలుసా మనకి గుసుల్ అంటే? చాలా మందికి గుసుల్ అంటే తెలియదు. ఉదాహరణకి జ్ఞానం నేర్చుకోవడం చాలా చాలా అంటే చాలా అవసరం. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసిన తర్వాత గుసుల్ చేయాలి. ఈ విధంగా గుసుల్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కానీ దురదృష్టకరం ఏమిటి అని అంటే, చాలా మందికి అసలు గుసుల్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇస్లాం జ్ఞానం ఏదైతే ఉందో, ఇస్లాం జ్ఞానం అనేది మనకి తెలియని కారణంగా ఈరోజు మనం వెనుకబడి పోవడానికి మొదటి కారణం ఏమిటి అని అంటే, మనం ఇస్లాం జ్ఞానం నేర్చుకోవడంలో వెనుకబడి ఉండటం. కాబట్టి మొదటగా మనం ఏం చేయాలి? జుమాకు వచ్చే ముందు మొట్టమొదటి పని గుసుల్ చేయాలి. మనకి హదీస్లో వస్తుంది, అన్ అబీ సయీదిల్ ఖుదరీ రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల గుస్లు యౌమిల్ జుమ్అతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం. దీని యొక్క అర్థం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రతి బాలిగ్ ముస్లింకు జుమా రోజు గుసుల్ చేయడం అనేటువంటిది అవసరం. బాలిగ్ ముస్లిం అని అంటే యుక్త వయసుకు చేరుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా జుమా రోజు గుసుల్ చేయడం అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా గుసుల్ అనేటువంటిది చెయ్యాలి జుమా రోజు. ఆ తర్వాత ఈ యొక్క గుసుల్ యొక్క పద్ధతి ఏంటి, గుసుల్ ఏ విధంగా చేయాలి అనే జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకోవాలి. గుసుల్ అంటే ఏంటి, అసలు గుసుల్ ఏ విధంగా చేయాలి, దాని యొక్క ఆచరణలు ఏంటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు హదీసులలో ఏం చెప్పారు, ఏ ఏ సమయాలలో గుసుల్ అనేది వాజిబ్ అవుతుందో కూడా మనం నేర్చుకొని ఆ గుసుల్ని ఆచరించాలి, మనం తెలుసుకోవాలి. ఈరోజు యూట్యూబ్లో వచ్చేసాయి, సోషల్ మీడియాలో మనకు చాలా జ్ఞానం అనేది ఫ్రీగా లభిస్తుంది. మనం ప్రతి ఒక్క విషయాన్ని మన యొక్క ఫోన్ ద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఫోన్ని, సోషల్ మీడియాని, సమయాన్ని వృధా చేయడానికి మనం ఈ యొక్క ఫోన్లని, ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నాం. టీవీని కూడా మనం ఏం చేస్తున్నాం, కాలక్షేపానికి, టైంపాస్ చేయడానికి మనం టీవీని వాడుకుంటున్నాం. కానీ సోదరులారా, మనం ఈ యొక్క ఫోన్లని కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా మనం ఇస్లాం ధర్మాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే మనం చాలా అంటే చాలా పుణ్యాలు కూర్చున్న చోటనే దక్కించుకోవచ్చు. కాబట్టి సోదరులారా, ఈ యొక్క జుమా రోజు చేయవలసినటువంటి ఆచరణలలో మొట్టమొదటి ఆచరణ ఏమిటి? గుసుల్ అనేటువంటిది ఆచరణ చెయ్యాలి. ఈ యొక్క గుసుల్ ఆచరణ అనేటువంటిది పరిశుభ్రతకు సంబంధించింది. ఇస్లాం అనేది పరిశుభ్రతకి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తుంది. కానీ దురదృష్టకరం విషయం ఏమిటి అంటే, చాలామంది మన యొక్క ముస్లిమేతర సోదరులలో ఉన్నటువంటి అపోహ, ముస్లింలు పరిశుభ్రంగా ఉండరు, వీరు సరిగా స్నానం కూడా చెయ్యరు, వీరు ఏంటి సువాసన పూసుకొని వీళ్ళు నెలల తరబడి అలాగే ఉంటారనేటువంటి ఒక అపోహ ఉంది. కానీ ఇస్లాం ధర్మం ఏంటి? పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి పరిశుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? గుసులు చేసిన తర్వాత శుభ్రమైనటువంటి దుస్తులు, శుభ్రమైనటువంటి క్లాత్స్ ఏవైతే ఉంటాయో, మంచి పరిశుభ్రమైనటువంటి ఉన్నటువంటి మన యొక్క దుస్తులు ఏవైతే ఉంటాయో వాటిలోనే మనం మంచి దుస్తులను ధరించాలి. తర్వాత సువాసన పూసుకోవాలి. మస్జిద్కు మంచి పద్ధతిలో రావాలి. చూడండి, మనం మస్జిద్కి చాలా సాధారణంగా వెళ్తాం. ఏమైనా పాత దుస్తులు ఉన్నట్లయితే మొత్తం నలిగిపోయినటువంటి దుస్తులు వేసుకుని వస్తాం. కానీ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, ఊళ్ళో ఏదైనా పెద్ద ఈవెంట్ జరుగుతుంది, మ్యారేజ్ జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది అని అంటే ఏం చేస్తాం? 10 రోజుల ముందే షాపింగ్ వెళ్తాం. ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ షాపింగ్ చేసి
కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి బట్టలను తీసుకొని ఒక్కరోజు కోసం ఏం చేస్తాం, డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఫంక్షన్లకి హాజరవుతాం కొత్త బట్టలు ధరించి. కానీ మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త రబ్బుల్ ఆలమీన్ ఆ అల్లా ముందు మనం నిల్చునే ముందు, అల్లా యొక్క గృహానికి వచ్చేటువంటి ముందు మనం ఏం చేస్తాం, మూలకు పడినటువంటి ఖరాబ్ అయినా పాడైపోయినా, కొంతమంది అయితే అలా కూడా చేస్తారు. కానీ మనకేంటి, కొత్తవి ధరించాల్సిన అవసరం లేదు, కొత్తవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి దుస్తులలోనే మంచి దుస్తులు ధరించి మస్జిద్కి రావాలి. మనం ప్రాపంచికంగా ఏ విషయాలకైతే ప్రాధాన్యత ఇచ్చి మనం డబ్బులు ఖర్చు చేస్తున్నామో అంతకంటే ఎక్కువగా మనం ఏం చేయాలి, మనం మన యొక్క సృష్టికర్త ముందు నిల్చోడానికి వెళ్తున్నాము, ఆయన ముందు మనం నమాజ్ చేయడానికి వెళ్తున్నాము, మస్జిద్కి వెళ్తున్నాము అనేటువంటి కనీస జ్ఞానం ఉంచుకొని మనం మస్జిద్కి రావాలి. అయితే ఏం చేయాలి, గుసుల్ చేయాలి, తర్వాత శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి, సువాసనలు పూసుకోవాలి. జుమా రోజు ఈ పనులు చేసుకోవడం, తర్వాత మిస్వాక్ కూడా చేయాలి. అన్నిటికంటే ముఖ్యం మిస్వాక్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి చెప్పారు. ఆ తర్వాత ఏం చేయాలి, గుసుల్ అయిపోయింది, మంచి దుస్తులు ధరించాం, సువాసన పూసుకున్నాం, ఇవన్నీ అయిపోయాయి. తర్వాత అందరికంటే ముందు మస్జిద్కి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. రెడీ అయిపోతుంటారు చాలామంది, ముందుగానే రెడీ అయిపోతారు. రెడీ అయిపోయిన తర్వాత ఏదైనా దుకాణం వద్ద, లేదంటే మధ్యలో ఏదైనా వ్యక్తి కలిసినట్లయితే, లేదంటే ఇంకా ఎవరైనా పిలిచినట్లయితే అందులో సమయాన్ని వృధా చేస్తాం. ఉదయాన్నే రెడీ అయిపోతాం, ఈరోజు జుమ్మా కదా అని చెప్పేసి తెల్ల దుస్తులు ఇస్త్రీ చేసుకొని, తెల్ల టోపీ పెట్టుకొని ఈరోజు మస్జిద్కి వెళ్ళాలి, ఎలా అయినా త్వరగా వెళ్ళాలని చెప్పేసి నియత్తుని మనం ఇంటి నుంచి బయలుదేరుతాం. కానీ మధ్యలో ఎవరైనా కలిసినా, లేదంటే ఏదైనా బిజినెస్ సంబంధించిన పని ఎదురైనా మళ్ళీ అందులో నిమగ్నం అయిపోయి మళ్ళీ జుమాకి మనం చివరిలో, లేదంటే ఇమాం ఖుతుబా స్టార్ట్ అయ్యేటువంటి మధ్యలో వచ్చేస్తారు. కాబట్టి అది కూడా మంచిది కాదు. మనకి హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు తెలియజేశారు, అన్ అబీ హురైరా రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్. అబీ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు ఈ యొక్క హదీస్ని ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, ఏమని, మన్ ఇగ్తసల యౌమల్ జుమ్అతి గుస్ల జునాబతి సుమ్మ రాహ ఫకఅన్నమ ఖర్రబ బదనా వమన్ రాహ ఫి స్సాఅతి థానియతి ఫకఅన్నమ ఖర్రబ బకరా వమన్ రాహ ఫి స్సాఅతి థాలిథతి ఫకఅన్నమ ఖర్రబ కబ్షన్ అకరన్ వమన్ రాహ ఫి స్సాఅతి రాబిఅతి ఫకఅన్నమ ఖర్రబ దజాజతన్ వమన్ రాహ ఫి స్సాఅతిల్ ఖామిసతి ఫకఅన్నమ ఖర్రబ బైదా. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి యొక్క హదీస్ని ఉల్లేఖించారు. ఏమని, ఎవరు జుమా రోజున గుసుల్ చేసి ముందుగా మస్జిద్కు వెళ్తారో వారు ఒంటెను కుర్బాను చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు. ఎవరైతే గుసుల్ చేసి ముందుగా మస్జిద్కు వస్తారో వారికి ఒక ఒంటెని అల్లా మార్గంలో కుర్బానీ చేసిన దానితో సమానంగా పుణ్యాన్ని పొందుతారు. తర్వాత రెండవ సమయంలో వెళ్ళిన వారు ఆవును కుర్బానీ చేసిన దానితో సమానంగా పుణ్యాన్ని పొందుతారు. మూడవ సమయంలో వెళ్ళిన వారు ఒక కొమ్ములున్న గొర్రెను కుర్బానీ చేసిన దానితో సమానంగా పుణ్యాన్ని పొందుతారు. నాలుగవ సమయంలో వెళ్ళిన వారు కోడిని కుర్బానీ చేసిన దానితో సమానంగా పుణ్యాన్ని పొందుతారు. తర్వాత ఐదవ సమయంలో వెళ్ళిన వారు ఒక గుడ్డును కుర్బానీ చేసిన దానితో సమానంగా పుణ్యాన్ని అనేటువంటిది పొందుతారు. కాబట్టి సోదరులారా, ఆలోచించండి, మనం ఎంత త్వరగా మస్జిద్కు వస్తే జుమా రోజు అంత గొప్ప పుణ్యాన్ని అటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క ఖాతాలో లిఖిస్తాడు. ఒకవేళ త్వరగా మస్జిద్కి రాకుంటే మనకి జరిగేటువంటి నష్టం ఏంటి? హదీస్లో వస్తుంది, అన్ అబీ హురైరా రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల ఇదా కాన యౌముల్ జుమ్అతి వఖఫితల్ మలాయికతు అలా బాబిల్ మస్జిది యక్తుబూనల్ అవ్వల ఫల్ అవ్వల ఫఇదా ఖరజల్ ఇమాము తవౌ సుహూఫహుం వజలసు యస్తమిఊన జిక్ర్. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి యొక్క హదీస్ని ఉల్లేఖించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, ఏమని, జుమా రోజు దైవదూతలు అంటే అల్లా యొక్క ఫరిష్తలు మస్జిద్ ద్వారం వద్ద నిలబడి ఉంటారు. ముందుగా వచ్చే వారిని వరుసగా రాసుకుంటారు. ఎవరైతే ముందుగా వస్తారో వారి యొక్క పేర్లు అనేటువంటివి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్లలో రాస్తారు. తర్వాత ఇమాం ఖుతుబా ఇవ్వడానికి వచ్చినప్పుడు వారు తమ రిజిస్టర్ను మూసివేసి ఖుతుబా వినటానికి కూర్చుంటారు. ఈ యొక్క హదీస్ అనేటువంటిది సహీ ముస్లిం
హదీస్ నెంబర్ 850. కాబట్టి ఫరిస్తలు అల్లా యొక్క దైవదూతలు ఇమాం యొక్క ఖుతుబా స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా అక్కడ వాళ్ళు అటెండెన్స్ అనేటువంటిది వేస్తూ ఉంటారు ఎవరైతే మస్జిద్ కు వస్తున్నారో. ఒకసారి ఇమాం ఖుతుబా స్టార్ట్ అయిపోయిందంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆ యొక్క రిజిస్టర్ ని మూసివేసి వారు కూడా ఖుతుబా వినడానికి కూర్చుంటారు. కాబట్టి ఈ యొక్క హదీస్ ప్రకారం మనం ఆచరణ చెయ్యాలి. ఇమాం ఖుతుబా కంటే ముందే మనం మస్జిద్ లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమిటి, రకరకాల కారణాల వల్ల కూడా మనం మస్జిద్కి అందరికంటే ముందే వచ్చేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నాం. తర్వాత ఖుత్బా సమయంలో మౌనంగా ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు ఏంటి, జుమా రోజు చేయాల్సినటువంటి ఆచరణలు. అందులో ఒక ఆచరణ ఖుతుబా సమయంలో మౌనంగా ఉండాలి. అన్ అబీ హురైరా రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఆల ఇదా ఖుల్త లిసాహిబిక యౌమల్ జుమ్అతి అన్సిత్ వల్ ఇమాము యఖ్తుబు ఫఖద్ లగౌత. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, జుమా రోజున ఇమాం ఖుతుబా ఇస్తున్నప్పుడు నీవు నీ పక్కన వారికి నిశ్శబ్దంగా ఉండు అని చెప్పినా కూడా నీవు వ్యర్థమైన పని చేసినట్లే, అంటే ఒక తప్పు చేసినట్లే. జుమా రోజు మనం పరిశీలించినట్లయితే చాలా మంది మాట్లాడుకుంటుంటారు, ఒకరి పక్కన ఒకరు కూర్చొని గుసగుసలాడుతూ ఉంటారు. ఇది కూడా జుమా ఏదైతే అదబ్లు ఉన్నాయో, ఆచరణలు ఉన్నాయో, మనం జుమా రోజు చేయాల్సినటువంటి ఆచరణలో దానికి విరుద్ధం. కాబట్టి మౌనంగా ఇమాం వినిపిస్తున్నటువంటి ఖుత్బాను శ్రద్ధగా వినాలి. అంతేకాని ఈవెన్ నిశ్శబ్దంగా ఉండు అని కూడా చెప్పడం కూడా సరైనది కాదు అని మనకి, అలా చెప్పడం కూడా తప్పు చేసినట్లే అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి నిశ్శబ్దంగా వచ్చి మనం మస్జిద్లో ఇమాం గారు చెప్తున్నటువంటి ఖుత్బా పట్ల శ్రద్ధ వహించాలి. మరో విషయం ఏంటి, మరో ముఖ్యమైన ఆచరణ ఏంటి, ఈ యొక్క జుమా రోజు సూరతుల్ కహఫ్ పఠించడం. హదీస్లో వస్తుంది, అన్ అబీ సయీదిల్ ఖుదరీ రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం قال من قرأ سورة الكهف يوم الجمعة أضاء من النور ما بين الجمعتين. అబూ సయీద్ అల్ ఖుదరీ రదియల్లాహు అన్హు వారి ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరు జుమా రోజున సూరతుల్ కహఫ్ చదువుతారో వారికి 2 జుమాల మధ్య అతనికి నూర్, ఒక ప్రకాశవంతమైనటువంటి నూర్, లైట్ అనేటువంటిది ప్రసాదించబడుతుంది. కాబట్టి ఈ యొక్క జుమా ఆచరణలలో ముఖ్యమైనటువంటి ఆచరణ ఏంటి, సూరతుల్ కహఫ్ పఠించడం. ఇది మనం ఎంతవరకు ఆచరణ జరుపుతున్నాం? జుమా రోజు మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క విషయాలన్నీ మనం ఏవైతే వింటున్నామో ఈ విషయాలలో మనం ఎన్ని విషయాలని మనం ఆచరించగలుగుతున్నాము, మనకి మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అని అంటే జుమా రోజు అత్యంత ఘనత కలిగినటువంటి రోజు. ఇన్ని విషయాలు ఈ యొక్క జుమా ఘనత కలిగి ఉంది, ఇన్ని హదీసులు ఈ యొక్క జుమాకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఈ ఆచరణలని ఆచరించడం ద్వారా మనకి జరిగేటువంటి లాభం ఏంటి, ఈ యొక్క జుమా రోజు ఏవైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకతలను పెట్టాడో అవి చేయడం ద్వారా మనకి ఏవైతే పుణ్యాలు లభిస్తాయో అవి ఈ ఆచరణలు చేయడం ద్వారా లభిస్తాయి. మరొక హదీస్లో ఈ యొక్క జుమా రోజు ఏం చేయాలి, ఎక్కువగా దరూద్ కూడా పఠించాలి. అన్ అవీస్ ఇబ్ని అవీస్ రదియల్లాహు అన్హు قال రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నా మిన్ అఫ్దలి అయ్యామికుం యౌమల్ జుమ్అతి ఫఅక్సిరు అలయ్య మినస్ సలాతి ఫీహి ఫఇన్న సలాతకుం మారూదతున్ అలయ్య. ఔస్ ఇబ్ని ఔస్ రదియల్లాహు అన్హు వారి ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, మీ రోజులలో అత్యుత్తమైన రోజు జుమా రోజు. కాబట్టి ఈ రోజున ఎక్కువగా దరూద్ సలవాత్లు పంపండి. ఎందుకంటే మీరు నాపై పఠించినటువంటి దరూద్లు నాకు పంపించడం జరుగుతుంది, నా పైన ప్రదర్శింపజేయడం జరుగుతుంది. ఈ యొక్క హదీస్ అబూ దావుద్ హదీస్ అన్నమాట. కాబట్టి ఈ రోజున మనం ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన దరూద్ షరీఫ్లని చదవాలి. అల్లాహుమ్మ సల్లి వసల్లిం అలా నబియ్యిన ముహమ్మద్ అంటూ మనం చదువుతూ ఉండాలి. దీని ద్వారా మనం ఈ యొక్క హదీస్ని ఆచరించిన వారిగా పరిగణించబడతాం. కాబట్టి సోదరులారా, జుమా రోజు కేవలం నమాజ్ మాత్రమే కాదు, నమాజ్కి హాజరయ్యామా నా జుమా అయిపోయింది అని చెప్పేసి అనుకోకూడదు. ఇది మనల్ని మనం పరిశీలించుకున్నటువంటి ఒక రోజు. అర్థమవుతుందా? కాబట్టి మనం ప్రశ్నించుకోవాలి, నేను నమాజులన్నీ క్రమంగా చేస్తున్నానా, ఈ వారం రోజులు నా యొక్క ఆచరణ ఏ విధంగా ఉంది, నా అఖ్లాక్, నా యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, నా కుటుంబం పట్ల నా ప్రవర్తన ఏ విధంగా ఉంది. ఈ యొక్క జుమా అనేది ఒక రీసెట్ బటన్ లాంటిది అన్నమాట. మన యొక్క ఫోన్ అనేది అప్డేట్ ఏ విధంగా చేసినప్పుడు మనం మొత్తం డేటా వెళ్ళిపోయి ఏ విధంగా ఫోన్ అయితే క్లీన్ అయిపోయి రీసెట్ అవుతుందో అదేవిధంగా
ప్రతి 7 రోజులలో ఒక రోజు జుమా రోజు. ఈ యొక్క జుమా రోజులో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నా ద్వారా ఏమైనా పొరపాట్లు జరిగాయా, ఎంతవరకు నేను అల్లా యొక్క పద్ధతులపైన, అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి ఆదేశాలపైన ఆచరణ జరిపాను, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధంగా నేను నా జీవితాన్ని గడపగలిగాను అనేటువంటి మనకి మనం ఏం చేయాలి, విశ్లేషణ జరుపుకోవాలి. తద్వారానే మనకి అల్లా సుబ్హానహు వ తఆలా ఏవైతే ప్రత్యేకతలు యొక్క జుమా రోజు పెట్టాడో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనం ఏవైతే విన్నామో వాటి ద్వారా మనకి లాభాలు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి సోదరులారా, నేను మీ ముందు కొన్ని విషయాలను ఉంచాను, జుమా యొక్క ఘనతలు మరియు చేయవలసినటువంటి ఆచరణలు. కాబట్టి ఈ యొక్క ఘనతలు మరియు ఈ యొక్క ఆచరణలు మనం గనక ఇన్షాల్లా పాటించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క జుమా రోజు అల్లా సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించేటువంటి పూర్తి ప్రతిఫలాన్ని ఇన్షాల్లా ప్రసాదిస్తాడు. కానీ ఇన్ని రోజులు గనక ఒకవేళ జ్ఞానం లేని కారణంగా, మనకి తెలియని కారణంగా ఏ ఆచరణలు అయితే మన ద్వారా జరగలేదో, ఏ ఆచరణలు అయితే మనం వదిలిపెట్టామో ఆ ఆచరణలు మనం ఏం చేయాలి, ఈ యొక్క జుమా నుండి మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయాన్ని కూడా మహా అయితే మనకి ఈ యొక్క ఆచరణలన్నీ కూడా పూర్తి రోజు చేయాల్సినవి లేవు, సమయాన్ని బట్టి మనం ఆచరణ జరపాలి. మనం సూరతుల్ కహఫ్, ఈ యొక్క సూరతుల్ కహఫ్ అనేది మనం పని చేసుకుంటూ చదవచ్చు. అరబీ రాని వారు తెలుగులో దాన్ని పూర్తిగా తాత్పర్యంతో, అర్థంతో చదవాలి. సూరతుల్ కహఫ్ దీన్ని చదవడం ద్వారా మనకి లాభం ఏంటి, మనకి మరి ఒక జుమా వచ్చే వరకు అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ప్రకాశవంతమైన నూర్ని ప్రసాదిస్తాడు. అంతేకాదు ఈ యొక్క జుమా రోజు ప్రత్యేకమైనటువంటి సమయం ఉంది. ఆ సమయంలో ఏం చేయాలి, మనం అల్లాతో వేడుకోవాలి. మనం ప్రాధేయపడతాం, అరే నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని దుఃఖాలు ఉన్నాయి, అసలు దూరం అవ్వడం లేదు, ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా జుమా రోజు ఉంచడం జరిగింది. కాబట్టి మీరు మస్జిద్కు వచ్చి అల్లా ముందు ప్రాధేయపడండి, అల్లాతో దువా చేయండి. అల్లా సుబ్హానహు వ తఆలా ఆ యొక్క సమస్యలకి పరిష్కారం చూపిస్తాడు. ఇవన్నీ కూడా ఎందుకు ఉంచాడంటే అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ, అంటే అల్లా యొక్క దాసులకి సులభతరం చేయడానికి, ఆయనకు దగ్గర అవ్వడానికి అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ఇన్ని అవకాశాలను కల్పించాడు. కానీ మనం వాటి పట్ల జ్ఞానం లేని కారణంగా, వాటి పట్ల తెలియని కారణంగా దూరంగా ఉండి మనం మన యొక్క జీవితాన్ని కష్టతరం చేసుకుంటున్నాము. కాబట్టి చివరగా అల్లాతో నేను దువా చేస్తున్నాను, అల్లా సుబ్హానహు వ తఆలా ఈరోజు మనం ఏవైతే విషయాలు నేర్చుకున్నామో వాటన్నింటిపై ఆచరించేటువంటి సద్బుద్ధిని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా తౌహీద్ పైన, ఈమాన్ పైన స్థిరంగా ఉంచుగాక. ఆమీన్.